హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. నమస్తే. ఈరోజు మన రెసిపీ క్యారెట్ రైస్. దానికి ముందుకుండా రైస్ ఏమో తీసుకుందామండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి కడుక్కొని శుభ్రంగా ఇవి కడుక్కోవాలండి. కడిగి పెట్టుకుందాం. కడిగేసి కుక్కర్లో 1-2 గ్లాసులు నీళ్ళు వేసుకొని కుక్కర్లో 5 విజిల్స్ ఉంచుకోవాలన్నమాట. ముందు ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను. వీటికి ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. దీనికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇవి కుక్కర్లో పెడదాం. ఇవ్వండి, కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసుకుందాం. గ్లాస్ నీరు వేసుకున్నాను. ఇది 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలండి. ఇవి క్యారెట్ అండి. ఇవి 1/2 కిలో తీసుకున్నాను. వీటినేమో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటికి ఇలా మోడికలు తీసుకొని దీని మీద ఉన్న పీల్ తీసుకోవాలి. వీటి పీల్ తీసుకుందాం. ఇలా అన్నీ తీసుకోవాలండి. పీల్ తీసానండి అన్నిటికీ. వీటినేమో దీంతోటైనా కోరుకోవాలి శుభ్రంగా. లేదు అనుకుంటే శుభ్రంగా ముక్కలు తరిగేసుకొని అన్నీ మిక్సీలో వేసి ఒక్క తిప్పు తిప్పేయాలండి. నేను మిక్సీలో వేస్తాను. ఇలా తరుక్కున్నాను. ఇవేమో మిక్సీలో వేద్దాం. ఈ మిక్సీలో వేస్తున్నాను. వేసి ఒక్క తిప్పు తిప్పుకోవాలి, ఎక్కువ తిప్పుకోకూడదండి, మెత్తగా అయిపోతాయి. కూరలో రావాలన్నమాట. చూసుకోవాలి, మెత్తగా అయిపోతే మళ్ళీ బాగుండదు. ఇక ఇలా తురుములా రావాలి. చూసుకొని ఒక్కసారి తిప్పేసి ఆపేయాలన్నమాట. మిక్సీ ఎక్కువసేపు ఉంచకూడదు. క్యారెట్ కూర ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమో